హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. పక్కెళ్ళాడుకోమ్మ ఈ మాట చాలామంది చాలా రకాలుగా విని ఉంటారు. మనం ఎందుకు పెట్టేవారంటే పక్కెళ్ళాడుకోమ్మ అని ఎవరో కాదండి బాబు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు త్రిపులార్. కాబట్టి ఈయన్ని పక్కెళ్ళి ఆడుకోమనేంత ధైర్యం నాకైతే లేదు. చాలామంది బయట మాట్లాడుకున్నారు, ఇంకా చేసిన చాలేమ్మ పక్కెళ్ళి ఆడుకో, చూసిన చాలేమ్మ పక్కెళ్ళి ఆడుకో, ఈ రకంగా రఘురామకృష్ణరాజు గారి గురించి మాట్లాడుకున్నారు. నా ఉద్దేశం అయితే కనుక రెండో కేఏ పాలుగా తయారవుతాడా రఘురామకృష్ణరాజు గారు అనేది అనిపించింది. ఈయన ఆల్రెడీ ఏంటంటే కనుక ఒక ఇమాజిన్లో ఉంటారండి రఘురామకృష్ణరాజు గారు. ఎలా అంటే ఈ సీటు నాకే, 100% నేనే పోటీ చేస్తున్నా, నరసాపురం నాకు ఇచ్చేసింది, బీజేపీ ఇచ్చింది, టీడీపీ ఇచ్చింది, జనసేన ఇచ్చింది, ఎలా నేను ఊహించుకుంటాడేంటో తెలియదు, కానీ ఒక ఊహాలోహంలో బ్రతుకుతాడేంటో తెలియదు. కానీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఒక జోకర్ చేసేసాయి అన్ని పార్టీలు కలిపి, ఒక బఫూన్ చేసేసాయి అన్ని పార్టీలు కలిపి అని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే కనుక పాపం టీడీపీ నుంచి ఏ పార్టీ అయినా కానీ పొత్తులో ఉన్నా పొత్తులో లేకపోయినా టీడీపీ నుంచి అయినా జనసేన నుంచి అయినా బీజేపీ నుంచి అయినా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసే అభ్యర్థిని మాత్రం నేనే అని అడిగిన. నిజంగా నా పోటీలు అందరూ నమ్మారు, నిజమేనేమో అనుకుని. ఎస్, నేను కూడా నమ్మాను. నరసాపురం ఆయన మించి ఇంకెవరికి ఇవ్వలేరురా బాబు, ఆయన అంత టోల్ లేడు, నరసాపురాన్ని ఆయనకే ఇస్తారు, 100% ఆయన ఇస్తారు అంటే కనుక ఆ పార్టీలు ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఆ పార్టీలు శాసించే స్థాయి రఘురామకృష్ణరాజు గారిది అని అనుకున్నా. అంతేమీ లేదని అక్కడ, ఎందుకంటే బూస్ట్ చూపించారు, ఇంకేం లేదు. ఇక అక్కడి నుంచి పక్కెళ్ళాడుగామా అన్నారు ఎవరెవరో. బీజేపీ ఇస్తుంది అనుకున్న పార్టీ, బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు గారికి టిక్కెట్ లేదు, పక్కెళ్ళి ఆడుకోమన్నారు. ఆ బీజేపీ ఇచ్చింది ఎవరికంటే శ్రీనివాస్ ఆయనకి ఇచ్చారు, శ్రీనివాస్ వర్మ గారికి. కాబట్టి ఈయనకి ఇవ్వకపోయేసరికి షాక్ తిన్నాడు, ఈయన కంగుతున్నారు రఘురామకృష్ణరాజు గారు. పైపెచ్చు కంగుతున్నది కాకుండా ఇంకో మాట ఏంటంటే తెలిసి తెలియని మాట, లేకపోతే అవగాహన ఇచ్చింతో మాట్లాడాడు, లేకపోతే మాట్లాడి టీవీ డిబేట్లలో ఏం మాట్లాడాడో తెలియదు. కానీ ఆయన మాట్లాడే మాట ఏంటంటే కనుక నాకు టిక్కెట్ ఇవ్వకపోవడం వల్ల, ఎక్కడ నరసాపురంలో నాకు టిక్కెట్ ఇవ్వకపోవడానికి కారణం ఎవరనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకురా అంటే కనుక ఆయన బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కూటమిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆయన. ఇదేంటంటే మరీ విడ్డూరం ఇది, ఎవరికైనా చెప్తే నవ్వుతారు, అసలు దేని నవ్వుతారు అర్థం కాలేకుండా ఉంటుంది. ఎలా అంటే బీజేపీ ఏమో అవతల పార్టీ, ఇదేమో మీరు ఉండేదేమో యువతల. కాబట్టి బీజేపీకి వైసీపీకి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బీజేపీని ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో నాకు అర్థం కాదు. అసలు జనసేన టీడీపీ వాళ్ళు ఈ మాట చెప్తా ఉంటే నవ్వుతున్నారండి రఘురామకృష్ణరాజు గారిని. అంటే ఒకళ్ళు రాజకీయంగా ఎదుగుతారో, ఎంత బాగా ఎదుగుతారో డౌన్ ఫాలోయింగ్ కూడా అలాగే ఉంటుంది. అది స్టార్ట్ అయ్యిందేమో రఘురామకృష్ణరాజు గారికి అని అనిపించింది నాకు. కాబట్టి ఈయన్ని ఆల్రెడీ ఆడుకోవడం మొదలుపెట్టారు అని అయితే కనుక మనం అనుకుంటున్నాం, నా అభిప్రాయం. కాబట్టి ఇంకా ఇది పెరిగితే కనుక మళ్ళీ రెండో కేయపాలుగా రఘురామకృష్ణరాజు గారు అవతరించినా సరే మనమే ఏం చేయలేమన్నమాట, అది పరిస్థితి. కాబట్టి ఇంకోటి ఉందండి టాకు, అది లేదు ఇది లేదు, అది పోయింది ఇది పోయింది, ఇలాగ ఏది ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది, అన్నీ పోయినా సరే అవసరమైతే ఏమున్నా లేకపోయినా కానీ అవసరం ఉండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను నేను అన్నట్టుగా అంటున్నారని ఓ టాక్ అయితే ఉంది. నిజంగా ఆ పరిస్థితి వస్తే కనుక ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే కనుక డిపాజిట్లు కూడా రావు అని నేను అంటా. ఎందుకంటే ఆల్రెడీ భారీ మెజార్టీతో గెలిచారు ఈయన. ఎక్కడ నిలబడ్డా సరే రఘురామకృష్ణరాజు గారికి ఎదురు లేదు, తిరుగులేదు, తోపు తురుము అని అన్నవాళ్ళు రాజకీయంగా ఆయనకి ఆల్రెడీ చరమగీతం పాట స్టార్ట్ అయ్యింది అనేది నేను చెప్పుకోగలను. ఎందుకంటే కనుక ఒక ఎంపీగా గెలిపించిన తర్వాత ఉన్నమాట వాస్తవం మాట్లాడుకుందాం. పార్టీ ఏదైనా పక్కన పెట్టండి, కొద్దిసేపు పక్కన పెట్టండి. ఒక ఎంపీగా గెలిచిన తర్వాత ఏ పార్టీ మీద గెలిచావు, దేని మీద, వైసీపీనా జనసేన బీజేపీ ఇదంతా కాదు. ఒక ఎంపీగా గెలిచిన తర్వాత కనీసం ఆ నియోజకవర్గ ప్రజలు బాగోగులు చూసుకోవాల్సిన ధర్మం నీకు ఉంది. రాజ్యాంగం ఆ దాంట్లో పొందుపరిచింది ఆ మాటని. కాబట్టి ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన మాటని నువ్వు ధిక్కరించి కనీసం నియోజకవర్గ ప్రజలు ముఖం కూడా చూడకుండా 5 సంవత్సరాలు ఎక్కడో తొంగుంటే ఎలా సార్ ఇది, ఎలా సాధ్యం? కాబట్టి మరలా ఎలా గెలిపిస్తారు ప్రజలేం గొర్రెలు కాదండి, ప్రజలకు తెలుసు అన్ని ఆల్రెడీ. ఇంకా ఆయన్ని గెలిపించారు అంటే కనుక అప్పుడు ఎస్ మీరు అన్నది కట్టే, ప్రజలు గొర్రెలే అని అనుకోవచ్చు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి ఎక్కడికి వెళ్ళినా ఇక్కడి నుంచి చేదు అనుభవం ఎదురవుద్దేమో అని నా ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అండి. ఎస్ నిజం. కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందేమో. కాబట్టి బీజేపీ కాదంది, అసలు బీజేపీ కాదంటమే చాలా రికార్డ్ బ్రేక్ అనే విషయం. బీజేపీ కాదంది, టీడీపీ తరపు నుంచి ఒకవేళ ఇంకోటి అనిపిస్తుంది. టీడీపీ ఏమన్నా సాహసం చేసి రఘురామకృష్ణరాజు గారికి విమానాలు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, మేళలు ఉన్నాయి, రఘురామకృష్ణరాజు గారికి అది ఉందో ఇది ఉందని టీడీపీ కనుక సాహసం చేసి విజయనగరం ఎంపీ టిక్కెట్ ఇస్తే కనుక, కాబట్టి అప్పుడు ఈయన పోటీలో ఉంటాడు అని అనుకుంటున్నారు చాలామంది. విజయనగరం టిక్కెట్ ఈయనకిస్తే విజయనగరం నుంచి కూడా గెలవడం అయితే నాకు మాత్రం ఒక స్ట్రాంగ్ నమ్మకం అయితే ఉంది రఘురామకృష్ణరాజు గారి మీద. ఏమో అక్కడి నుంచి గెలిచిన తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ ఢిల్లీ వెళ్ళి 5 సంవత్సరాలు మళ్ళీ జనాలు కనపడకుండా ఉంటాడేమో అని అయితే కనుక మాట్లాడుకోవచ్చు కదా, ఏదైనా మాట్లాడుకోవచ్చు దాంట్లో, అది నేను చెప్పింది. కాబట్టి ఏమైనా జరగచ్చు.
కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయేది ఒక ఎత్తేమో అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం అదైతే కనుక లేదు రఘురామకృష్ణరాజు గారు వెళ్ళని కూడా అసలు నెంబర్ 1 పర్సన్, దాంట్లో తిరిగే లేదు. రఘురామకృష్ణరాజు గారు నెగ్గినా సరే ప్రజల దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా కానీ ఆయన ఎప్పుడూ ఆయన ధ్యాస, ఆయన ఊసు, ఆయన ఆశ అంతా ప్రజలే అని మీరు అనుకుంటే కనుక కామెంట్ చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే నాకేమీ పర్సనల్ గ్లడ్జ్ అయితే కనుక రఘురామకృష్ణరాజు గారి మీద లేదు. కాకపోతే ఒకంత ఎక్కడంటే కనుక 5 సంవత్సరాల పాటు నిన్ను నమ్మి నిన్ను గెలిపించుకునేటువంటి ప్రజలకి కనపడకుండా దూరంగా ఎక్కడో ఉంటే అది ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్య దేశం సార్, చూస్తూ ఉంటారు. ప్రజలకు ఒక హక్కు అంటూ ఉంది, ఓటు హక్కు. దాని ద్వారా మళ్ళీ మనకి సమాధానం అనేది చెప్తారు. అది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటనేది మీ అమూల్యమైన అభిప్రాయం. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా, మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటని తెలుసుకోవాలనుకున్నాను. సదా నేను దాన్ని గౌరవిస్తాను కాబట్టి ఆ సమాధానం చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాను. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. అలాగే మర్చిపోవద్దు, ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.